ఇంకెప్పుడు ఏ విషయంలోనూ డిసప్పాయింట్ అవ్వకు, సరేనా? అలాగే వదినా. అమ్మా శైలు, బాలు కొన్ని రోజులైనా అమ్మ ప్రేమను అనుభవించాడు. వరుణ్కి ఆ అదృష్టం కూడా లేదనుకునేవాడిని. కానీ దేవుడు వాడికి నిన్ను వదినగా పంపించి తన తప్పును బ్యాలెన్స్ చేసుకున్నాడమ్మా. ప్లీజ్ మామయ్య, మీరు ఎమోషనల్ అవ్వకండి. వరుణ్ మా బాధ్యత. థ్యాంక్ యూ అన్నయ్య, నా టెన్షన్ అంతా పోయింది. ఐఎమ్ సారీ రా, నువ్వు ఇలా టెన్షన్ అవ్వడానికి ఇండైరెక్ట్గా రీజన్ నేనే అని నీకు చెప్పుకోలేను. చాలండి మీ బ్రదర్ సెంటిమెంట్. వరుణ్, మీ అన్నయ్య ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. నువ్వు వెళ్ళి అరేంజ్మెంట్స్ చేయి, నేను అన్నయ్య ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాం. రా బాలు. వదినమ్మ గారు చెప్పింది విన్నారుగా, ఆర్డరు. మీరు మూతి ముడుచు కూర్చున్నారని నేను ఏమీ తినలేదు. పదండి, అన్నయ్య గారికి బాగా ఇష్టమైన గుత్తొంకాయ కూర వండేస్తాను. వద్దు బాబు, అసలే అన్నయ్య ఆకలితో ఉన్నాడు. నీ వంటని తెలిస్తే పీక పిసికేస్తాడు. నేనే మంచి రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేస్తాను. పిచ్చి చిన్న బాబు, మీరు ఈ డెసిషన్ తీసుకోవాలనే నేను ఈ రూట్లో వచ్చాను. వాటర్ తాగు. అనామిక దగ్గరికి వెళ్ళావు కదా, వార్నింగ్ గట్టిగా ఇచ్చినట్టున్నావు. నీకెలా తెలుసు? నువ్వు వెళ్ళిన కార్ స్పీడ్ చూడగానే అర్థమైంది. ఏమంటుంది? ఏముంది, నీ నీడలా వెంటాడతాను, నీ తల వంచుతాను అని వేరంగం ఆడింది. అనుకున్నాను. ఈగో ఉన్న మనుషుల్ని చూశాను, కానీ ఈగో ఉన్న మనిషి అయితే ఎలా ఉంటుందనేది తన్ని చూస్తే అర్థమవుతుంది. అందుకే దిమ్మ తిరిగేలా ఇంకెప్పుడు నా జోలికి, నా ఫ్యామిలీ జోలికి రావద్దని వార్నింగ్ గట్టిగా ఇచ్చొచ్చాను. దానికి ఎంత చెప్పినా వేస్ట్ బాలు. వద్దు అంటే అంతకు మించి చేసే రకం అది. అయితే ఏం చేయాలి? దాని గురించి వదిలేసి మనం కొత్త ప్రాజెక్ట్ పట్టుకునే పనిలో బిజీ అవ్వాలి. మనం ఎకానమిక్గా నిలదొక్కుకోవాలి. ఎందుకంటే ఆ అనామిక ఇంతటితో ఊరుకుంటుందని నేను అనుకోను. ఎస్, యు ఆర్ రైట్. తన్ని ఎదుర్కోవాలంటే మనం వీక్ అవ్వకూడదు. ముందులాగే వర్క్లో బిజీ అవ్వాలి. మనల్ని మనం మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. యా, ట్రూ. ఒకసారి మనం కాంటాక్ట్స్ని కదిలిద్దాం. న్యూ ప్రాజెక్ట్స్ గురించి సెర్చ్ చేద్దాం. మన వర్క్ తెలిసిన వాళ్లే వెతుక్కుంటూ వచ్చి మనకి వర్క్ ఇస్తారు. ఓకే శైలు, అలాగే చేద్దాం. మేడం, మేడం ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? కొంపదీసి తుఫాను ముందు వచ్చే ప్రశాంతత కాదు కదా? మేడం, బాగా లేట్ అయిపోయింది, బయలుదేరండి మేడం. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి నేను కూడా ఇంటికి వెళ్తాను మేడం. ఒకసారి చిటికే విసు. మేడం, నువ్వు కరెక్ట్గానే విన్నావు. చిటికవి. సౌండ్ రాలేదేంటి? మీ ముందు సౌండ్ చేసే ధైర్యం నాకే కాదు మేడం, నా వేళకు కూడా లేదు మేడం. మరి అతనేంటి విసు? నేనంటే లెక్క లేనట్టు అలా చిటికేసి మాట్లాడాడు. పొగరు మేడం, పొగరు. కాదు, నాకతని మాటల్లో పొగరు కన్నా అతని కళ్ళల్లో ఎంతో గర్వం కనిపించింది విసు. అదేంటో తెలుసా? నేనెక్కడైనా నెగ్గుకొస్తాను, నీతో నాకు పోటీ ఏంటి అనే గర్వం. మనం ఎక్కడ నెగ్గరేం కదా మేడం. దట్స్ రాంగ్ విసు. పరుగు పందెంలో వెనకుండి వెంట పెడితే లాభం లేదు. వేగం పుంజుకొని ముందుకు దూకి ఓడించాలి. అంటే మనం వెంటనే ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ చేసి సక్సెస్ అయిపోయి వాళ్ళకి సవాల్ ఇస్తారాలి, అంతే కదా మేడం? ఆబ్వియస్లీ.
మేడం అయితే మీ నాన్నగారికి ముందు కాల్ చేయండి మేడం. ఎందుకు? చేయండి మేడం, చెప్తాను. త్వరలో గవర్నమెంట్ చేనేత పరిశ్రమకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేయబోతుందని గాలి వార్త వచ్చింది మేడం. నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అది మీ చేతికి వచ్చేలా చూడమని చెప్పండి. దాన్ని సక్సెస్ చేసే బాధ్యత నాది. డాడ్, నాకు ఒక ఫేవర్ చేయాలి. నేనే ఇంత టెన్షన్ అవుతుంటే బాలు ఇంకెంత ప్రెషర్ ఫీల్ అవుతున్నాడో. వర్క్ గురించి ఆలోచించే నేనే ఇంత స్ట్రెస్ ఫీల్ అయితే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా మేనేజ్ చేస్తూ శైలు ఇంకెంత స్ట్రగుల్ అవుతుందో. నో, నేను ఇలా ఉంటే బాలు ఇంకా డల్ అయిపోతాడు. తనని డిప్రెస్ అవ్వకుండా హ్యాపీగా చూసుకోవాలి. నాకెన్ని టెన్షన్స్ ఉన్నా శైలుని నెగ్లెక్ట్ చేయకూడదు. ఆకలిస్తుంది, ముద్దలు తినిపించవా? సరే. ఎన్ని రోజులకి బలి కలిసాం దాము. వాకింగ్ వల్ల ఆరోగ్యం మెరుగవడమే కాదు, పాత స్నేహితులు కూడా కలుస్తారన్నమాట. పదరా. వీడు మా పెద్దబ్బాయి బాలురా. నమస్కారం బాబు. నమస్కారం అండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. బాగున్నావా బాబు? బాగున్నానండి. రే పదరా, మన టీ తాగుదాం. నువ్వు చేసుకోరా. అమ్మా శైలు, అంకుల్ టీ తీసుకురా అమ్మా. సరే అంకుల్. ఢిల్లీ ఆగు, ఢిల్లీ పదండి చిన్నబాబు గారు. ఆగు ఢిల్లీ ఆగు. చిన్నబాబు గారు, మీరు ఎక్సర్సైజ్ చేయడమేమో గానీ మిమ్మల్ని నిద్ర లేపి గార్డెన్ లోకి తీసుకెళ్ళడం నాకు పెద్ద ఎక్సర్సైజ్ లా తయారైంది. అమ్మో, ఆగిపోయిన టాక్సీలా మూలుగుతూ వచ్చి ఆయన్ని చూసి రేస్ కార్లో నా వెనకాల చేరారేంటి? కొంపదీసి ఆయన కూతురు కూడా? ఆయన నా చిన్నప్పుడు నా ట్యూషన్ మాస్టర్. అందరినీ తెగ బాధేవాడని ఆయన పేరు దామోదర్ అయితే బాదోదర్ అని నిక్ నేమ్ పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు వచ్చాడో. నిక్కర్ తడుపుకునేలా చేసినోడికే నిక్ నేములు పెట్టారంటే మీరు ఎంత ఉత్తములో. పదండి వెళ్ళి పాత పరిచయాలు తెలుసుకుందాం. చిన్నబాబు గారు. అయ్యో వరుణ్, చూసుకో. వదినా, నాన్న రమ్మంటే నేను ఇంట్లో నేను కవర్ చేయి ప్లీజ్ ప్లీజ్. వరుణ్ ఏమైంది? నా కోడలు శైలజరా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మీ జోడీ చాలా బాగుందమ్మా. అవునరా, నీ చిన్న కొడుకు నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాడు కదా, కనిపించడే? ఓ అదే సంగతి. గుమ్మం వరకు వచ్చి మిమ్మల్ని చూసి పారిపోయాడు. మీ వాడు నా బెత్తం దెబ్బలు మర్చిపోయినట్లేడు. ఏ మాటకు ఆ మాటమ్మా. పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడంలో వీడు చాలా బెస్ట్.
ఎరా ఇంకా ట్యూషన్ చెప్తున్నావా? అదెందుకు అడుగుతావులేరా, మన కాలంలో గురువు దగ్గరికి వెళ్ళి చదువు చెప్పించుకోవడం గొప్పగా భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు హోమ్ ట్యూషన్స్ అని గురువే స్టూడెంట్స్ ఇళ్ల వెంటపడి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అవునరా, ఈ మధ్య ఇవి చాలా ఎక్కువైపోయాయి. ఎక్కువేంట్రా, అదో పెద్ద బిజినెస్ అయిపోతేను. అందుకే అన్నీ మానేశాను. నేనే కాదు, మన ఫ్రెండ్స్ చాలా మంది ట్యూషన్ చెప్తూ వీటి దాడి తట్టుకోలేక మానేశారు. మీ ఫ్రెండ్స్ అంతా ఏ సబ్జెక్ట్స్ ట్యూషన్ చెప్తున్నారండి? డిఫరెంట్ సబ్జెక్ట్స్ బాబు. అయితే మీరందరూ కలిసి ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో పెట్టి అన్ని సబ్జెక్ట్స్ ఒకే చోట ట్యూషన్ జరిగేలా ప్లాన్ చేసుకోండి. నీ ఆలోచన బాగుంది బాబు, కానీ ఇంటికి పిలిపించి చెప్పించుకునేవారు ఇన్స్టిట్యూట్ దాకా వస్తారంటావా? దాందే ఉందండి, ఇప్పుడు పిల్లలంతా ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ మీదే డిపెండ్ అవుతున్నారు. మీరు కూడా మీ సబ్జెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేయండి. మీకు తిరిగే పనే ఉండదు. మీరు చేయాల్సింది కేవలం మీ దగ్గర బెస్ట్ నాలెడ్జ్ దొరుకుతుందని పబ్లిసిటీ చేసుకోవడమే. మీ మాటలు వింటుంటే ఏదో ఆశ కలుగుతుంది, కానీ ఈ టెక్నాలజీ పనులు మాకు అసలు రావు. రే, నువ్వు ఒక పని చేయరా, మన ఫ్రెండ్స్ అంతా తీసుకొస్తే మా వాడు గైడ్ చేస్తాడు. మీరు అలా ఫాలో అయిపోతారేనంతే. ఖచ్చితంగా తీసుకొస్తాను రా. ఓకేరా, మరి నేను వెళ్ళొస్తాను బాబు. అలాగేనండి, వెళ్ళొస్తానమ్మా. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఫస్ట్ స్టెప్. థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. ఓకేరా, బాయ్ రా. అరే ఏంటి బాస్, బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? సారీ అండి. సారీ కాదు బాస్, అంత అర్జెంటుగా ఫోన్ మాట్లాడకపోతే ఎవరి కొంపలే మునిగిపోతాయి? కొంపలే మునగవు, కానీ నా లవ్ మిస్ అయిపోతుంది. ఓ, లవ్ ఇష్యూ అన్నమాట. అవునండి, 5 years సిన్సియర్ లవ్. పెద్దలు నొప్పించలేక ఇద్దరం సఫర్ అవుతున్నాం. ఓ, చాలా పెద్ద స్టోరీ ఉన్నట్టుందే, చెప్పు ఇంకేంటి? నాకెవరూ లేరు బ్రో. మా పెదనానే నన్ను పెంచారు. అందుకే ఈ ప్రేమ కూడా దూరం అయిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు నీ లవ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పు? నా లవర్ పేరెంట్స్కి ప్రేమ అంటే గిట్టదు. మా పెద్దనాన్నకి మిడిల్ క్లాస్ అంటే గిట్టదు. వాళ్ళకి నచ్చ చెప్పలేక లేచిపోదాం అనుకుంటున్నాం. నీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అలాంటిదే, కానీ 1 year ఫ్రెండ్షిప్ చేశాక నా లవ్ను ప్రపోజ్ చేశాను. తను వెంటనే యాక్సెప్ట్ చేసిందా? లేదండి, 2 years తర్వాత కానీ నా లవ్ ఓకే చెప్పలేదు. నా లవ్ మీకు సిల్లీగా ఉందా? కాక మరేంటి, ప్రేమని చెప్పడానికి 1 year వెయిట్ చేసావు, తన ప్రేమ కోసం 2 years వెయిట్ చేసావు. అలాంటిది పెద్దలను ఒప్పించడానికి ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు వెయిట్ చేయలేకపోయావా? నిజమైన ప్రేమ ఎప్పుడు తలదించుకోకూడదు, తల దించుకునే పని చేయకూడదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నువ్వు దేన్నైనా మనస్ఫూర్తిగా ప్రేమించి దానికోసం ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా నీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. నీ మాటలతో నాకేదో తెలియని ధైర్యం వచ్చింది. పెద్దలు నొప్పించి వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?
మణికొండ ఫ్రెండ్. పర్లేదు, నేను డ్రాప్ చేస్తానులే. నో థ్యాంక్స్, బాయ్. ఓకే బాయ్. మన 2 కంపెనీస్ సింగిల్ అవడం నచ్చక ఆ బాలు ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు మరింత పెంచడానికే నేను ఇంకో 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాను. ఈజ్ ఇట్? మీరు పట్టుకొచ్చేదండి సార్ మా మేడంది గోల్డెన్ హ్యాండ్. అందుకే ప్రాజెక్టులన్నీ తన్నుకొని వస్తున్నాయి. అఫ్ కోర్స్. మేడం, ఇందులో ముందుగా ఏ ప్రాజెక్ట్ డీల్ చేద్దామంటారు? వీటిలో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కే ఉంది కాబట్టి ఇదే చేద్దాం. ఓకే మేడం, కాన్సెప్ట్ ప్రిపేర్ చేయించాలి. మేనేజర్ని రమ్మను. ఓకే, కమ్ టు మేడం క్యాబిన్. ఓకే. ఈ కాస్మెటిక్ యాడ్కి మంచి కాన్సెప్ట్ రెడీ చేయించు. మేడం అది అది హే మ్యాన్ మేకలు అరుస్తావేంటి? విషయం చెప్పు. మనం కాన్సెప్ట్ రైటర్ని మార్చాలి మేడం. ఎందుకు? మనం లాస్ట్ మంత్ కొన్ని కంపెనీస్కి కాన్సెప్ట్స్ పంపించాం కదా మేడం. వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మేడం. ఏమని? మన కాన్సెప్ట్స్ అస్సలు బాగాలేవంటున్నారు మేడం. శైలు మేడం కాన్సెప్ట్స్లా లేవు, ఆ రేంజ్లో కావాలి అంటున్నారు మేడం. నేను ఎవరైనా మంచి కాన్సెప్ట్ రైటర్ని అరేంజ్ చేస్తాను మేడం. అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్తాను మేడం. అమ్మని వీడు తప్పించుకున్నాడు. ఏయ్, ఎవడ ముందు ఏ విషయం చెప్పాలో ఆ మాత్రం తెలీదా? సారీ సార్. చేసిందంతా చేసి సారీ ఏంట్రా నీ శార్థం. వెంటనే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి పాడేయండి. గెట్ లాస్ట్. నాయను, అమ్మో, ఒరే నీ అబ్బా, నీ వల్ల ఇదంతా. అమ్మా, అరే నీకు కథ చెప్తాను వినరా. ఒక రాజుకి ఇష్టమైన గుర్రం చచ్చిందనుకో, గుర్రం చచ్చింది రాజా అని సడన్ గా చెప్పావనుకో, నువ్వు సరిగ్గా చూసుకోలేదని నిన్ను ఉరి తీస్తాడు. అదే గుర్రానికి జ్వరం వచ్చిందని ఒకరోజు, నీరసమని ఇంకో రోజు, గుర్రం కళ్ళు తేలేసిందని ఇలా విడతల వారిగా చెప్పావనుకో, ఆ న్యూస్కి రాజు ప్రిపేర్ అయి ఉంటాడు కాబట్టి నిన్నేమీ అనడు. అరే దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? మేడం యాడ్ ఏజెన్సీ కంటే గుర్రాల పెంపకానికైతే పనికొస్తారని అర్థం. కాదురా, గాడిదల పెంపకానికైతే కరెక్ట్ అని. ఇప్పుడు మాత్రం పెద్ద తేడా ఏముందిలేండి. అర్థమై అన్నాడా, అర్థం కాకన్నాడా? హలో, ఏమంటున్నావు డాడ్? నేను మాట్లాడతాను. ఐ విల్ హ్యాండిల్ దిస్. పాము 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 పాము. పాము వెళ్ళిపోయిందా? అలాగే ఉండు, అలాగే ఉండు. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. అలాగే ఉండు. శైలు, కళ్ళు తెరు. పాము అసలు వస్తే కదా పోవడానికి. నిన్ను
ఎక్కడా ఎక్కడా సుర్రు మంది. సారీ డిలే, పాముని కొట్టబోయి నిన్ను కొట్టాను. పాముని ఈ బెల్ట్ తో కొట్టాలనుకున్నారా? బలవారెడ్డి మీరు. శైలు, ఈ వింత నాటకంలో నా పాత్ర ఏంటో. కామెడీకి కొట్లాటకి బలయ్యేవాడిని, ఇప్పుడు వీళ్ళ కొంటె పనులు కూడా బలైపోతున్నాను. ఏం జాతకం రండి ఇది ఢిల్లీ? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? ఉదయం అంకుల్ ఫ్రెండ్ చెప్పిన ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ చెప్పావు కదా. అవును. ఆ యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ మొత్తం మామి గారికి అప్పగిస్తే కాస్త కాలక్షేపంగా ఉంటుంది కదా. మనకి చేతిలో ఒక వర్క్ ఉంటుంది. ఐడియా బాగుంది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్వెస్ట్మెంట్ కష్టం కదా. అవుననుకో, రేపు వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా, ముందు వాళ్ళ అభిప్రాయం విందాం. నేను చెప్పింది మాత్రం మా ఇంట్లో పెట్టుకో, ఓకేనా? ఓకే మేడం, ఓకే. బాలుబాబు గారు, ఇదేమంటారా కాఫీ ఇదేమంటారా? నిన్ను కట్టుబొట్టులో ఆడతనం కనిపించాలి గాని ఆడంబరం కాదమ్మా. షట్ అప్. ఎవరు నువ్వు? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నాకే ఎదురు సమాధానాలు నీతి వాక్యాలు చెప్తున్నావు. నీ అంత డబ్బున్నోని కాకపోయినా నీలాంటి పొగరబోతుల్ని దారిలో పెట్టిన మాస్టానిలే అమ్మా. అవ్వా అవ్వా అవ్వా, మా మేడంనే పొగరబోతుంటావా? సారీ చెప్పడానికి మీరేం తప్పు చేయలేదు. అవును మావయ్య, పైగా తను సారీతో ఆగడం లేదు, ఆయన భరించలేని లాంఛనాల భారాన్ని కూడా మోపుతోంది. ఇప్పుడు తగ్గితే రేపు డిమాండ్స్ ఇంకా పెరుగుతాయి. నిజమే కావచ్చు, కానీ మా అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. మీ అల్లుడు గారు ఇల్లు ఎక్కడ?